వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. లక్షద్వీప్ పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజీ మై ట్రిప్ మాల్దీవులకు విమానాల బుకింగ్లను నిలిపివేసిన సంగతి తెలిసింది. దీనిపై అక్కడి టూర్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్ల సంఘం మటాటో స్పందించింది. కరేబియన్ దేశం క్యూబా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్య లోటును తగ్గించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పెట్రోల్ ధరలను 500% పైగా పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా మరికొన్నేళ్ల పాటు వాయిదా వేసింది. తాజాగా ప్రయోగించిన ల్యాండర్ వైఫల్యమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ల సంఖ్య ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉందని తాజా అధ్యయనంలో హెచ్చరిస్తోంది. 1 లీటర్ వాటర్ బాటిల్లో సరాసరిన 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ వార్షిక ఉష్ణ రికార్డు గత ఏడాది బద్దలైందని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ తెలిపింది. భూతాపానికి సంబంధించి అంతర్జాతీయంగా అంగీకరించిన గరిష్ట పరిమితికి ఇది దాదాపు చేరువైందని పేర్కొంది. మోదీ లక్షద్వీప్ పై తమ మంత్రులు ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవుల ప్రభుత్వం భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియల్ అటల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి మంగళవారం అధ్యక్షుడు ఇమాన్యుయల్ మోక్రాన్ ఆమోదం తెలిపారు. హమాస్ తో జరగనున్న యుద్ధంలో ఇజ్రాయెల్ గాయకుడు ప్రముఖ వెబ్ సిరీస్ పౌదా నటుడు ఇదాన్ అమేది గాయపడ్డాడు. జపాన్ ను మరోసారి భూ ప్రకంపనలు బెంబేలెత్తాయి. నైగాటా ఇన్స్క్వారా ప్రాంతంలోని సముద్ర తీరం వెంబడి 6 తీవ్రతతో భూమి కంపించినట్లు అక్కడి వాతావరణ సంస్థ వెల్లడించింది. చైనా ఉపగ్రహ ప్రయోగాన్ని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తప్పుగా అనువాదించుకోవడంతో కలకలం రేగింది. ఉపగ్రహానికి బదులుగా క్షిపణి ప్రయోగం జరుగుతోందని ఆ శాఖ పొరపాటు పడడంతో ఎన్నికల వేళ దేశం అప్రమత్తమైంది. గగనతలంలో విమాన డోర్ ఊడిన ఘటనపై బోయింగ్ సంస్థ స్పందించింది. తప్పు తమదే అని అంగీకరించింది. ప్రాణ ప్రతిష్ఠ వేళ అయోధ్య రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకొస్తున్నారు. పూజా మండపం నుంచి గర్భగుడికి 25 సెకండ్లలో మోదీ చేరుకుంటారు. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.